అమ్మ అంటుంది, పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదానే పలికెద సీతారామ కదా. చొక్కంగా స్వామి ఈ పవన కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి చెప్పిందంతా కూడా అమ్మ చక్కగా విని ఇతడు నిజంగా రామదూతే అని చెప్పి విశ్వసించి అమ్మవారి కన్నుల వెంట ఆనంద బాష్పాలు అలా దారగా కారుతుండగా ముఖం మీద చిరునవ్వుతో అమ్మవారిని చూస్తుండగా, అప్పుడు స్వామి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి గుర్తుగా ఇచ్చిన అంగుళీకం ఏది ఉందో దాన్ని తీసి, అమ్మా ఇదిగో ఇది తిలకించండి, స్వామివారు నాకు ఇచ్చారు అంగుళీయకము, మిమ్మల్ని చూసినప్పుడు మీ గుర్తుగా దీన్ని ఇవ్వమని చెప్పి స్వామి నాకు ఇచ్చారు అని భక్తితో వినమ్రతతో ఆ అంగుళీకాన్ని స్వామి అలా అమ్మవారి చేతిలో పెట్టారు. అక్కడ ఆ పెట్టినటువంటి ఆ రామచంద్ర యొక్క ఇచ్చినటువంటి ముద్రికను అమ్మవారు తీసుకుని ఇలా అరచేతులతో తీసుకుని కళ్ళ నుండి జలజల రాలుతున్నటువంటి నీళ్లతో కన్నీటితో తడిసిపోయినటువంటి కళ్ళకి అమ్మ ఇలా అంగుళీయకాన్ని ఇలా కళ్ళకద్దుకుంటున్నారు అమ్మవారు ఆ సందర్భంలో. అప్పుడు ఆ అంగుళీయకం ఆ గుర్తు చూశాక ఈ అమ్మవారికి మనసులో ఎప్పుడో జరిగిన మధుర స్మృతులన్నీ కూడా అలా కళ్ళ ముందు అలా కదలాడినవి. అప్పుడు ఆ మధుర స్మృతులన్నీ తలిచిన అమ్మ తన సిగ్గుతో ఇలా శిరాన్ని ఇలా ఉంచుకొని ఇన్ని రోజులకు తనకు సంతోషంతో కలిగిన శుభశకునాలైతే ఏదైనా కానీ మంచి విశేషమైనటువంటి శుభశకునాలు మరి అంగుళీకం దర్శించడం అంటే గత రామచంద్రమూర్తి పంపింది అమ్మవారికి శుభశకునమే కాబట్టి ఇవన్నీ విశేషం అనుకొని అప్పుడు అమ్మవారు ఆంజనేయ స్వామితో ఇలా పలుకుతున్నారు, పూర్తి విశ్వాసంతో పలుకుతున్నారు, వచ్చింది నిజంగా స్వామేనని. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనులకద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదలా సిగ్గుచేత తన శిరము పంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. అమ్మవారు ఇలానే చక్కగా పలుకుతూ ఉన్నారు స్వామితో. ఎన్నడు రాముడు ఎటకే తెలుసునో, ఎన్నడు రావణుని హతము సేయునో, లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో, సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను కూల్చునో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. సంపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారు చక్కగా రామచంద్రమూర్తి ఎప్పుడొస్తాడు,
ఎప్పుడు రావణాసురుణ్ణి హతం చేస్తారు అంటూ లక్ష్మణస్వామి తన విల్లంబులను ఎక్కుబెట్టి అగ్ని శరములతో ఈ క్రూర రాక్షసులందరినీ కూడా ఎప్పుడు రూపమాపుతాడు అని చెప్పి అమ్మవారి స్వామిని అడుగుతూ ఉన్నారు. సుగ్రీవుడు ఈ యొక్క వానరసేనతో వచ్చి ఈ లంకనంతా కూడా చుట్టుముట్టి దహనం చేస్తారని చెప్పి అమ్మ చక్కగా స్వామిని అడుగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అమ్మ అంటా ఉంది, రామలక్ష్మణులు వచ్చేదాకా అయ్యా నన్ను బతకనిస్తారా ఇక్కడ అని చెప్పి మళ్ళీ ఒక సందేహాన్ని స్వామి ముందు అమ్మవారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనీతురా అసురులు నన్ను, రావణుడసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత, హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎప్పుడు రామచంద్రమూర్తి ఇక్కడికి ఎదించుతారు, ఎప్పుడు రావణాసురుని చంపుతారు అనుకుంటూ ఉండగా రామలక్ష్మణులు వచ్చుదాకా నన్ను బ్రతకనిస్తారా హనుమ, వీళ్ళు ఈ అసురులు నన్ను బతకనిస్తారా, రావణాసురుడిచ్చినటువంటి ఏడాది గడువు ఇంకా 2 నెలల్లో తీరిపోద్ది, ప్రాణాలని అరచేత పెట్టుకుని ఎదురు చూస్తున్నాను స్వామివారి కోసం, ఈ 2 మాసాలు కూడా ఎదురు చూస్తానని చెప్పి అమ్మ పలుకుతూ స్వామికి చక్కగా తెలియజేస్తూ ఉండగా అప్పుడు స్వామి కూడా చక్కగా చెప్తున్నారు. ఏమని? రామచంద్రమూర్తి కూడా ఎంతటి విరహ వేదన పరితాపంతో నీ కోసం ఎదురు చూస్తున్నారు అనే సందర్భాన్ని అమ్మకి తెలియజేస్తున్నారు. అమ్మ ఎంత పరితపిస్తుందో రామచంద్రమూర్తి కోసం, అదే పరితాపం స్వామి దగ్గర కూడా ఉందని చెప్పి ఈ ఎంత పరితపిస్తున్నారనేది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు తెలియజేస్తున్నారు. నీ వలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారాలు మరచెనమ్మా, ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని సోకించునమ్మా, నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చంతన నిలిచే. చక్కగా నీ రాక కోసమే నీ జాడ తెలుసుకుని కోదండపాణి లేటు లేకుండానే ఆలస్యం చేయకుండానే వస్తారమ్మా అని చెప్పి స్వామి తెలియజేస్తూ అమ్మవారు లేనిది ఎంత బాధపడుతున్నారని చెప్పేది ఆ సందర్భంలో స్వామి చక్కగా తెలియజేస్తున్నారు. ఎవరికి? సీతమ్మ వారికి రామచంద్రమూర్తి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని సీతామాతకు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా, అమ్మా మీ వలనే శ్రీరామచంద్రుడు కూడా పరితాపంతో చాలా దుఃఖపడుతూ ఉన్నాడమ్మా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో. అప్పుడు అమ్మవారు ఇలా చెప్తున్నారు స్వామితో, ఓ హనుమంతా నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత, వానరోత్తమా నిను వినినంత నే పొంది తిని ఓరట కొంత, రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పలికే సీత, హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు
నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. స్వామివారికి తెలియజేయి, వేగమే స్వామిని లంకకి తీసుకొనిరా, 2 నెలల గడువు తీరక మునుపే వచ్చి రావణ సంహారం చేయమని చెప్పి అమ్మ స్వామి ద్వారా తెలియజేస్తూ ఉంది. అప్పుడు రామదాసుడైనటువంటి స్వామి అమ్మతో చెప్తా ఉన్నారు, చక్కగా అమ్మ మీరు శోకించొద్దు తల్లి అని చెప్పి, బాధపడొద్దని చెప్పి అప్పుడు అమ్మవారిని ఇలా కోరుతున్నారు. తల్లి నీ విటు శోకించనేలా, వగచి వగచి ఇటు భీతిల్లనేలా, ఇప్పుడే నీకి చెరబిడి పింతును కూర్చుండుమునా మూపు మీదను, వచ్చిన త్రోవనే కొనిపోయేదను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పల్లికే, అంజలి ఘటించి చంతన నిలిచే. ఏకంగా స్వామివారు అమ్మా మీరు శోకించొద్దు, ఇలాగా బాధపడొద్దు, ఇప్పుడే మీకు ఈ రాక్షస చెర విడిపిస్తాను. నేను ఏ రకంగా అయితే ఇక్కడికి రాగలిగాను ఆ వచ్చిన మార్గాన్నే మిమ్మల్ని తీసుకెళ్తాను, నా భుజం మీద కూర్చోండి అని చెప్పి కూర్చుంటే రామచంద్రమూర్తి దగ్గరికి మిమ్మల్ని వేగంగా తీసుకుపోయి చేర్చుతానని చెప్పి స్వామి తెలియజేస్తూ అంజలి గట్టించారు. అప్పుడు స్వామిని చూసి మన సీతామాత ఇలా అంటున్నారు, అయ్యా కపిస్వభావాన్ని ప్రదర్శించావు మొత్తానికి హనుమ అని చెప్పి అమ్మ ఇలా అంటున్నారు. పోనివ్వక పోతివిగా హనుమా, సహజమైన నీ చంచల భావము, అరయగ అల్ప శరీరుడ నీవు, ఏ తీరుగా నన్ను కొనిపోగలవు, రాముని కడకే నన్ను చేర్చెదవో, కడలిలోననే జారబిడుతువో అని పల్కే సీత హనుమంతునితో, రణలో కలిగిన వాత్సల్యముతో. ఆంజనేయ స్వామి మూపు మీద పెట్టి తీసుకెళ్తానంటే అప్పుడు హనుమ కప్పులకు చంచల స్వభావం ఉంటుంది, అది పోనీయలేదు కదా, నువ్వు అల్ప శరీరమైన అమ్మవారికి అప్పుడు స్వామి చిన్నగా కనిపిస్తున్నారు, అల్ప శరీరుడు అయిన నువ్వు ఏ రీతిగా నన్ను తీసుకెళ్ళగలవు, రాముని దగ్గరికే తీసుకెళ్తావు లేదా కడలిలో సముద్రంలోనే జార విడుస్తావు అని అమ్మవారు స్వామితో పలుకుతూ ఉంటే, ఎలా పలుకుతున్నారంటే స్వామి అక్కడ చిన్న రూపంలో కనపడుతున్నారు, అందుకనే అమ్మవారు నమ్మశక్యం కాక ఆ సందర్భంలో స్వామిని అలా అనగా అమ్మవారు అన్న మాటలకి స్వామివారు చిన్నబుచ్చుకున్నారు. అయ్యో అమ్మవారిని నేను తీసుకెళ్ళలేనా అని ఆయన చిన్నబుచ్చుకుని అప్పుడు స్వామి అసలు రూపాన్ని అమ్మవారికి చూపించాలని చెప్పి సంకల్పించి ఆ చిన్నగా ఉన్న రూపం వల్ల కొండంతగా పెంచారు స్వామి ఆయన రూపాన్ని. మంచి తేజస్సుతో వర్చస్సుతో దివ్య తేజంతో కాంతి ముఖము నిండా కాంతి నిండి అలా స్వామి చూపించేసరికి అమ్మవారు సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను, సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను, కొంతగా తన కాయము పెంచెను, కాంతివంతుడై చెంత నిలచెను, జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో
జానకి చూచెను. ఎప్పుడైతే అమ్మవారు ఆ పలికిన మాటలు విన్న ఆంజనేయ స్వామివారు ఆయన చిన్నబోయాడనమాట. సో ఇక్కడ ఇలా కాదని చెప్పి అప్పుడు ఆయన యొక్క మ్, రూపాన్ని ప్రదర్శించాలనుకుని చెప్పి ఆ యొక్క రూపాన్ని కొండంతగా అంటే చాలా పెద్దగా పెంచారు. మంచి తేజస్సుతో వెలుగుతో అక్కడ నిలబడటంతో ఆ కామరూపాన్ని వదిలినటువంటి స్వామివారి యొక్క తేజస్సును చూసి అమ్మవారు ఆశ్చర్యపోయారు. అప్పుడు అమ్మ ఇలాగ స్వామితో పలుకుతూ ఉన్నారు. అయ్యా హనుమా అనుకుంటూ అమ్మ ఎంతో ప్రేమతో స్వామిని ఇలా పలుకుతున్నారు. సంభాషణ ఇలా జరుగుతుంది అమ్మకి స్వామి. అద్భుతమోని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారది దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెతకి నన్ను కనగలరయ్యా అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథానే పలికెద సీతారామ కథా.